సో యాక్చువల్గా ఇది మనది డెమో మిషన్. మా కంపెనీ పేరు గురువయ్య దేవరా శారీ రోలింగ్ మిషన్స్. మేము ఇది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం అన్నది. సో ఈ కంపెనీ మన మ్యానుఫ్యాక్చరింగ్ అంతా మొత్తం సూరత్ అండి. సో మాదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది సూరత్లో. సో మనది ఆఫీస్ అడ్రస్ వచ్చి మన్సూరాబాద్ సారా ఎస్టేట్ పక్కన జడ్జెస్ కాలనీ, ప్లాట్ నెంబర్ 282, రోడ్ నెంబర్ 3. సో మనం ఈ ఫీల్డ్లో మేము దగ్గర 25 to 30 years నుంచి ఉన్నామండి. మా దగ్గర ఇది ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్. సో యాక్చువల్గా మా దగ్గర స్టార్ట్ చేసింది మేము మాన్యువల్ మిషన్ అండి. స్టాండ్ అనేది 6 శారీ స్టాండ్ ఉంటుంది. దాంట్లో కూడా మీరు రోలింగ్, పాలిషింగ్, డ్రై క్లీనింగ్, పెట్రోల్ వాష్ చేయొచ్చు. ఈరోజు కూడా ఈరోజు వరకు మేము దగ్గర ఒక 6,000 to 7,000 స్టాండ్స్ సేల్ చేసామండి. ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయి మనవి. అదే కాకుండా మళ్ళీ సెమీ ఆటోమేటిక్ మిషన్ అంటే పాతకాలంలో కర్రలతోటి చుట్టి ఎండలో ఆరేసేవాళ్ళు. బట్ అదే దానికి చేయడానికి 3 మనుషులు కావాల్సి వచ్చేది. సో అది మనం ఏం చేస్తున్నామంటే ఒకటే మనిషితోటి అది వర్క్ అయ్యేటట్టు సెమీ ఆటోమేటిక్గా చేసాము. అది కూడా ఎండలో ఆరబెట్టాలి. బట్ ఈ మిషన్ ఇప్పుడు వచ్చి ఫుల్లీ ఆటోమేటిక్. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ అంటే దీంట్లో మొత్తం ఫుల్లీ ఆటోమేటిక్ అంటే కేవలం 3 నిమిషాల్లో ఒక శారీ రెడీ అవుతుంది. దీంట్లో కూడా మీరు రోలింగు, పాలిషింగు, డ్రై క్లీనింగు, పెట్రోల్ వాష్ చేయొచ్చు అండి. సో ఇవన్నీ ఎలా చేయాలో మేము ట్రైనింగ్ ఇస్తాం. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో మార్కెట్లో కూడా చాలా మిషన్స్ ఉన్నాయి కాంపిటీషన్లో. బట్ మన దాంట్లో స్పెషల్లీ డిజైన్డ్ అన్నట్టు మాదే ఓన్ మార్కెటింగ్, ఓన్ డిజైన్ అండి. దీంట్లో మాది రోలర్ అండి. ఈ రోలర్ ఉంది కదా, ఈ రోలర్ చూడండి. ఇది జనరల్గా మీరు ఎక్కడ చూసినా మీకు స్టీల్ రోలరు కనబడుతుంది. బట్ మన దగ్గర అనేది టెఫ్లాన్ కోటింగ్. ఇది టెఫ్లాన్ కోటింగ్ వల్ల ఏంటంటే మీకు అడ్వాంటేజ్, శారీ అనేది ఎట్టి పరిస్థితిలో వేడి వల్ల కాలే ఛాన్సెస్ లేదండి. జస్ట్ కేవలం మన దోశ నాన్ స్టిక్కి ఎట్లుంటుందో అట్లా అతుక్కోదండి శారీ. సో దీంట్లో ఫుల్లీ ఆటోమేటిక్లో మళ్ళీ ఇంకోటి మన స్పెషలైజేషన్ ఏంటంటే న్యూమాటిక్ సిస్టమ్ అంటే ఈ పట్టా ఉంది కదండి, ఈ పట్టా మీద ఏదైతే శారీ వెళ్తుందో అది మీకు 1 mm కూడా జరగదు సైడ్కి. సో దాని గురించి మేము ఇట్లా న్యూమాటిక్ సిస్టమ్ అరేంజ్ చేసాము. మీరు చూడొచ్చు. దీనికి సెన్సార్స్ ఉంటాయండి. ఈ సెన్సార్స్, ఈ హైడ్రాలిక్ డ్రమ్స్ ఇచ్చాం మేము. సో దీనివల్ల మన ఈ పట్టా అనేది 1 mm కూడా సైడ్ పోకుండా, శారీ క్రాస్ పోకుండా నీట్గా వస్తుందండి. దీనివల్ల మీరు కొత్త శారీస్ వేసుకోవచ్చు, అన్ని వెరైటీస్ ఆఫ్ శారీస్ వేసుకోవచ్చు. ప్లస్ ఇప్పుడు మీరు చూసే మిషన్ ఇది ఇండియా మొత్తంలో ఎవరి దగ్గర లేదండి. ఇది వచ్చి ధోని స్పెషల్ మిషన్, 2-in-1 మిషన్. యాక్చువల్గా మనకి ఎక్కడైనా ఇంతవరకు మార్కెట్లో ఈ ధోని ఉండే మిషన్ మీకు ఎక్కడ కనబడదండి. మీరు కావాలంటే ఆల్ ఓవర్ ఇండియా సర్చ్ చేయొచ్చు. ఇది కేవలం కొత్త శారీస్ చేసుకోవడానికి కూడా ఇది పనికొస్తుంది. ఇది 2-in-1 మిషన్. పాత శారీస్ చేసుకోవచ్చు, కొత్త శారీస్ చేసుకోవచ్చు. పాత శారీస్ ఇంతవరకు సరిపోతుంది. ఇది అడిషనల్గా ధోని అనేది కొత్త మిషన్ అండి, 2-in-1 మిషన్. దీనివల్ల ఏంటంటే కొత్త మనకి ధోని మార్కింగ్ వస్తుంది. మీరు పట్టు శారీస్ అబ్జర్వ్ చేశారనుకోండి, మీకు దాంట్లో ఈ మార్కింగ్ ఉంటుందండి. సో ఈ మార్కింగ్ అనేది మనం పవర్లూమ్ నుంచి హ్యాండ్లూమ్ తయారు చేయడానికి ఈ ధోని మార్కింగ్ ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఇది మీరు ఇండియా మొత్తంలో ఎక్కడైనా చెక్ చేయండి, ఛాలెంజ్ చేస్తాను. ఈ మిషన్ అయితే దొరకదు మీకు. కేవలం గురువయ్య దేవరా శారీ రోలింగ్ మిషన్స్ దగ్గరే దొరుకుతాయండి. సో మా దగ్గర 3 వెరైటీస్ ఆఫ్ మిషన్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఇది మీరు చూసేది ఇక్కడ రండి చూపిస్తాను. ఇది వచ్చి 3 phase మిషన్. 3 phase అంటే ఈ ఫిల్మెంట్స్ ఉన్నాయి కదండి, దీనివల్ల హీట్ వస్తుంది. అదే మీరు ఇంకో మిషన్ చూపిస్తాను. ఇది గ్యాస్ సిలిండర్. ఇది గ్యాస్ వల్ల ఇది గ్యాస్ సిలిండర్ తోటి వర్క్ అవుతుంది. సో మిషన్స్ సేమ్ అంతా, కేవలం దానికి హీటర్స్ తోటి హీట్ అవుతుంది, ఇది గ్యాస్ తోటి హీట్ అవుతుంది. ఇదే కాకుండా మార్కెట్లో ఇంతవరకు లేనిది మేము చెప్తున్నాం ఏంటంటే, మేము సింగిల్ ఫేస్తో కూడా వితౌట్ గ్యాస్ రన్ చేస్తాం. మార్కెట్లో ఇంతవరకు అయితే లేదు. అది కూడా ఛాలెంజ్ అండి. కావాలంటే మీరు ఎన్నో 3-4 మిషనరీస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, వాళ్ళు సింగిల్ ఫేస్ వితౌట్ గ్యాస్ ఇస్తారా అని అడగండి. మేము ఛాలెంజ్ చేస్తాం, ఎవరు చేయలేరు. బట్ మేము ఛాలెంజ్ చేసి మేము చేయగలుగుతామండి అది వితౌట్ గ్యాస్. సో మన మిషన్ సైజ్ వచ్చి 8 feet by 3 feet ఉంటుందండి. మనకి ఈ మిషన్ పెట్టుకోవాలి అంటే ఒక 10 by 10 రూమ్ కావాలి. 10 by 10 రూమ్ ఉంటే ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఈ మిషన్ స్టార్ట్ చేయాలంటే మన న్యూమాటిక్ సిస్టమ్ కాబట్టి మనకి కంప్రెసర్ అనేది యూజ్ అవుతుంది. ఈ కంప్రెసర్ అనేది కూడా మేము దీంట్లో మా ప్రైస్లోనే ఇంక్లూడ్ చేసి మీకు ఇస్తాం. ఈ కంప్రెసర్ ఫస్ట్ మనం ఆన్ చేయాల్సిందే కంప్రెసరు. దాని తర్వాత మనం
ఎమర్జెన్సీ స్విచ్ ఆన్ చేస్తే కరెంట్ అంతా పాస్ అవుతుంది. దాని తర్వాత మనం రోలర్ ఆన్ చేస్తాం. ఈ లామినేటెడ్ రోలర్, ఈ రోలర్ అనేది తిరుగుతుంది చూడండి. దీంట్లో స్పీడ్ కంట్రోల్ ఉంది రోలర్ది కూడా. మనం స్పీడ్ కావాలంటే స్పీడ్ చేసుకోవచ్చు, స్లో కావాలంటే స్లో చేసుకోవచ్చు. ప్లస్ దీంట్లో రివర్స్ ఫార్వర్డ్ కావాలంటే ఫార్వర్డ్ తిరుగుతుంది చూడండి, రివర్స్ కావాలంటే రివర్స్ తిరుగుతుంది. సో దీంట్లో మాకు అన్ని సిస్టమ్స్ ఉన్నాయండి మనకి. ఇప్పుడు ఆటోమేటిక్ స్ప్రే అనేది ఆటోమేటిక్ స్ప్రే అవుతుందండి. ఇది స్వింగ్ అయ్యి మీకు డైరెక్ట్ స్ప్రే అవుతుంది చూడండి. ఇది వచ్చి వాటర్ స్ప్రే అవుతుంది. సో అది వచ్చి శారీని వెట్ చేస్తుంది. సింథటిక్ స్టార్చ్ యూజ్ చేస్తాము, దానివల్ల మనకి షైనింగ్ అంతా వస్తుంది. పట్టు శారీస్కి మెయిన్ ఇది యూజ్ చేయాలి. గంజి పెట్టి ఆర్ఎస్ చేస్తే గంజిలో మటుకు పట్టు శారీస్ పాడవుతుంది. కేవలం సింథటిక్ స్టార్చ్ అయితేనే బెస్ట్ అండి. సో ఇది సింథటిక్ స్టార్చ్ యూజ్ చేసి మనం చేస్తాము. దీంట్లో కూడా అన్ని ఆఫ్ ఆన్ సిస్టమ్స్ ఉంటాయి. మీకు రివర్స్ ఫార్వర్డ్ కేవలం ఒక 3 నిమిషాల్లో మనకు శారీ రెడీ అయిపోతుంది. సో ఈ ప్రాసెస్ అంతా ఎలా చేయాలో మేము చూపిస్తామండి, మీకు చూపిస్తాం. ఇప్పుడు చేసేటప్పుడు ఫస్ట్ కంప్రెసర్ ఆన్ చేసుకోవాలి. దాని తర్వాత మీకు చెప్పాను కదా, ఈ ఎమర్జెన్సీ స్విచ్ ఆన్ చేస్తే కరెంట్ అంతా పాస్ అవుతుంది. దాని తర్వాత ఈ గ్రీన్ స్విచ్ చేస్తే ఆ రోలర్ స్టార్ట్ అవుతుంది. తర్వాత మనం హీటర్ ఆన్ చేయాలి. ఈ హీటర్ అనేది 3 ఫేజ్ దానికి. అదే ఇది మళ్ళీ ఆన్ చేస్తే గ్యాస్ కూడా ఆన్ అవుతుంది మనకి. గ్యాస్ దానికైతే ఇదే సేమ్ బటనే యూజ్ చేస్తాం. ఇది ఇప్పుడు వచ్చి మనకి 42 degrees ఉందండి రూమ్ టెంపరేచరు. ఇది 70 వస్తే మనం స్టార్ట్ చేసుకోవచ్చు. 15 మినిట్స్లో మనం స్టార్ట్ చేసుకోవచ్చు. తర్వాత మీకు 24 hours రన్ చేసినా మిషన్ ఏం కాదు. 15 మినిట్స్ స్టార్ట్ చేస్తాం. సో మనం ఫస్ట్ శారీ స్టార్ట్ చేసే ముందు శారీని ఇట్లా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకొని మనం హీటర్ ఆన్ చేస్తాం కదా, హీటర్ మొత్తం రావడానికి మనకి ఒక 15 మినిట్స్ పడుతుంది. 15 మినిట్స్ లోపల మనం ఎన్ని శారీస్ ఉన్నాయో అన్ని శారీ ఇట్లా ఫోల్డ్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, అది హీట్ రెడీ కాగానే మళ్ళీ మనం స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు అర్థమైందా? ఎలాంటి శారీ అన్నా, ఈ శారీ ఆ శారీ అని లేకుండా ఎలాంటి ఫ్యాబ్రిక్ అన్నా దీంట్లో చేయొచ్చండి. ఇది ఇప్పుడు చూడండి, ఇది కనిపించేది మీకు పట్టు శారీలో ఒక రకమైన శారీ. సో ఇప్పుడు ఇది ఇలా మనం పెట్టేసుకుంటాము. సో శారీ అనేది మనం ఇప్పుడు చూపిస్తాం. ఇప్పుడు చూడండి, మన టెంపరేచర్ వచ్చి 70 దాటింది. 70 అయితే మనం ఎలాంటి శారీ అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. దీంట్లో కాలే ఛాన్సెస్ అనేది అస్సలు లేదండి. 100% నేను గ్యారంటీ రాసిస్తాను. నేను ఈ రోజు వరకు కేవలం 700 మిషన్స్ సేల్ చేసి ఉంటా, బట్ ఇంతవరకు మా దగ్గర చీర కాలింది అనే న్యూస్ అయితే లేదండి. మీరు కావాలంటే యూట్యూబ్లో సర్చ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా సర్చ్ చేసుకోవచ్చు, కామెంట్స్లో గ్యారంటీ ఇస్తాం. సో శారీ అనేది మనం ఇలా పెట్టుకున్నాం అనుకోండి, సో మనకి ఎటువంటి స్ట్రెస్ లేకుండా చేయొచ్చండి ఈజీగా. సో ఇలా పెట్టుకోవడం దేనికంటే శారీ అనేది స్టిఫ్గా వస్తుంది. సో ఈజీగా రొటేట్ అవడానికి ఫ్రీగా ఉంటుందండి శారీ అనేది. సో ఇలా శారీ మనం ఎప్పుడు ఉల్టా పెట్టుకోవాలి శారీ అనేది, ఎందుకంటే పొరపాటున ఏదైనా మార్కింగ్ వచ్చినా బ్యాక్ సైడ్ పడుతుంది, మనకు ఫ్రంట్ సైడ్ ఏం కనిపించదు. సో శారీ అని ఇలా పెట్టిన తర్వాత సో మనం స్ప్రే ఆన్ చేస్తాం. ఈ స్ప్రే అనేది స్వింగ్ అవుతుంది, ఆటోమేటిక్ స్ప్రే అన్నట్టు. స్ప్రే ఇది ఆన్ చేయగానే స్ప్రే అవుతుంది చూడండి. మనకి ఈ స్ప్రే అవుతుంటే మనం శారీ అనేది కేవలం ఇలా జస్ట్ ప్రెస్ చేసి లోపల పెట్టేయచ్చు. లోపల పెట్టి మనం వదిలేస్తే చాలు. మనం చూడండి, మనకేమి ఇంకా మనం దాన్ని పట్టుకొని అవసరం లేదు. మాది ఫుల్లీ ఆటోమేటిక్ మెషిన్, ఆటోమేటిక్గా స్ప్రే అవుతూ ఉంటుంది. మీరే అదే ఆటోమేటిక్గా వెళ్తుందండి. కేవలం ఎటువంటి మేము పెట్టుకొని చాలా దాంట్లో పెట్టుకొని ప్రెషర్ చేయాలి అట్లాంటివన్నీ లేకుండా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో ఇది ఆటోమేటిక్గా మనకి వెనక వచ్చేస్తుంది చూడండి. అది అండి. సో కేవలం ఇది మనకి 3 నిమిషాల్లో రెడీ అయిపోతుంది, ఎటువంటి ప్రాబ్లం లేకుండా విత్ షైనింగ్ అయ్యి పడిపోతుంది. కేవలం మనం ఫోల్డ్ చేసి ఇవ్వాలన్నట్టు. చూడండి, ఇక్కడ మనం ఏం పట్టుకోలేదు సార్. మీరు 1 lakh శారీ పెట్టినా ఇదే ప్రాసెస్, 50,000 పెట్టినా ఇదే ప్రాసెస్, 500 రూపీస్ పెట్టినా ఇదే ప్రాసెస్ అండి. ఎటువంటి ప్రాబ్లం రాదండి.
సో మీరు చూస్తున్నారు కదా, ఇదే మీరు వేరే వాళ్ళ మిషన్ చూస్తే వాళ్ళు గట్టిగా పెట్టి స్ట్రెచ్ చేయాలండి, లాగి పట్టుకొని ఉండాలి. ఎందుకంటే వాళ్ళ దాంట్లో న్యూమాటిక్ సిస్టమ్ లేదు, శారీ అనేది క్రాస్ వెళ్ళిపోతుంది. మన దాంట్లో లేదండి, 1 mm కూడా క్రాస్ పోకుండా స్ట్రైట్గా వస్తుంది చూడండి. ఇక్కడి నుంచి 1 mm కూడా క్రాస్ పోదు, అది గ్యారంటీ అండి మనకు. వచ్చేస్తుంది. సో మనము వర్క్ స్టార్ట్ చేసే ముందు లిక్విడ్ రెడీ చేసుకుంటాము. ఒక 20-25 శారీస్కి రెడీ చేసుకుంటాము. అది ఒక బకెట్లో పోసుకుంటాం. మీకు వేరే వాళ్ళ దాంట్లో ఏంటంటే సిలిండర్స్లో నింపుకోవాలి. మన దాంట్లో అట్లా ఏం లేదండి. ఒక లేడీ ఈజీగా ఎలా చేసుకోవడానికి ఎలా ఉందో అక్కడ బకెట్ ఉంటుంది చూడండి. ఇక్కడ ఆ బకెట్లో మనము ఫిల్ చేసి పెట్టుకుంటే చాలా అండి మెటీరియల్. ఈ పైప్ అనేది వేసుకోవడం అంతే. మనం సిలిండర్స్లో పెట్టుకొని వేరే సిలిండర్స్లో వేసుకొని అవసరం లేదు. ఇంకో బకెట్లో వాటర్ పెట్టుకుంటే ఆ పైప్ తీసి వాటర్లో వేస్తే వాటర్కి అయిపోతుంది. సో కేవలం ఒక 3 నిమిషాల్లో మనకు శారీ రెడీ అయిపోతుందండి. దీన్ని జస్ట్ మనం ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసే విధానం కూడా చూపిస్తాం మేము, చూడండి. ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఫోల్డ్ చేసుకునే విధానం కూడా చూడొచ్చు. మనం ఫోల్డ్ ఒక్కరు కూడా చేసుకోవచ్చు, ఇద్దరు కలిస్తే కూడా చేసుకోవచ్చు. సో మీరు చేసిన శారీ చూశారు కదా, ఇందాక ఎట్లా ఉంది, ఎంతో షైనింగ్ వచ్చింది, మీరు ఈజీగా చూసుకోవచ్చు. नीचे लगाओ. సో దీంట్లో 2 విధాల ఫోల్డింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం పట్టు శారీ ఫోల్డింగ్ అంటే ఇట్లా పెట్టు. ఇది పట్టు శారీ ఫోల్డింగ్ అనుకోండి, మనం ఇలా చేస్తాం అన్నట్టు. శారీ ఫోల్డింగ్ అండి. సో అదే ఇది మళ్ళీ డ్రై క్లీనింగ్ వాళ్ళ ఫోల్డింగ్ అంటే ఇట్లా ఉంటుంది. कवर डाल दो. సో మనం కస్టమర్స్కి అలా ఇస్తే చాలా నీట్గా ఉంటుంది, ₹1 ఎక్కువ మార్జిన్ కూడా వస్తుంది. మనకి ఇంకా కొత్త ఐటెం కనబడిపోతుంది. మిషన్ కూడా ఉంది. సో ఈ 2-in-1 మిషన్ ఎలా అనేది కూడా మీకు చూపిస్తానండి. ఇప్పుడు మీరు చూస్తారు మార్కెట్లో కర్రలకు చుట్టి సాయంత్రం వరకు ఆరబెట్టి ఓపెన్ చేస్తారండి. బట్ ఈ మిషన్లో కేవలం 5 నిమిషాల్లో మనం శారీ పెట్టి ఓపెన్ చేసేయచ్చు. సో ఇది మా స్పెషల్ మిషన్ అండి. ఇదే దీంట్లోనే మీకు ఇందాక చూసిన మిషనే, దీంట్లో 2 విధాలు ఉన్నాయి. గణేష్ పెట్టే ప్రాసెస్ అంతా సేమే, జస్ట్ అటాచ్ చేయడం అంతే. శారీ మనం ధోనికి అటాచ్ చేస్తాము. సో ఇది కొత్త శారీస్. ఇప్పుడు దీనికి గీతలు రావాలంటే ఎలా అనేది దానికే పట్టి ఉంటుంది. పట్టు శారీ కదండి, ఈ పట్టు శారీకి సో ఇలా పెడతాను, ఇలా పెడతాను. అది పైనుంచి కింద నుంచి చుంగుతుంది, ఇట్లా పెట్టు. అవి ఉన్నాయి ఉట్టి పట్టుకో అంతే. ఎట్లా అది ఇట్లా. సో ప్రాసెస్ అంతా సేమ్ చూడండి, మీకు చూపిస్తున్నా.
చూడండి వెనక శారీ చూడండి. పట్టుకో స్లో. ఓకేనా? సో ఈ ప్రాసెస్ అని 2 in 1 అండి. సో దీంట్లో మనకి దీన్ని కూడా మనం చుట్టేయచ్చు కర్రకి ధోని అనేది. మీకు వితౌట్ 5 నిమిషాల్లో మన శారీ ఆరిపోయి దాన్ని చుట్టేసుకుంటుంది. కేవలం 5 నిమిషాలు ఇప్పేయచ్చు, మనకు ఆ మార్కింగ్ అంతా వచ్చేస్తుంది. మళ్ళీ అలాంటి ఛాన్స్ లేదండి. ఏదైనా ఆగినా కూడా మనకి అక్కడ ఒక హ్యాండిల్ ఉంది, దాంతో తీసుకోవచ్చు. అది కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ ఆప్షన్లో మీకు. అంతే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసేస్తాను నేను సారీ. అదే మీరు ఇది చేయాలి అనుకుంటే, మామూలుగా చేయాలి అనుకుంటే మనకి దగ్గర దగ్గర 1 day పడుతుంది. చూడండి ఇప్పుడు అది రెడీ అయిపోయింది. మేము ఇప్పుడు దాన్ని ఓపెన్ చేస్తాం. చూడండి మీకు విత్ గీతలతోటి అది ఆ మార్కింగ్ తోటి మీకు ఓపెన్ అయిపోయి కింద పడుతుంటుంది. చూడండి చూడండి మార్కింగ్ కూడా మీకు వచ్చేసింది. కేవలం మీకు 5 minutes అండి. ఎక్కడైతే 5 hours తీసుకుంటుందో కేవలం 5 minutesలో రెడీ అయిపోతుంది. ఇలాంటి మిషన్ మీకు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైతే లేదు. ఇది 100% గ్యారంటీ రాసిస్తాను. ఎవరైనా తయారు చేయడానికి ట్రై చేస్తే ట్రై చేయొచ్చు. అంతే కదా, ఆటోమేటిక్ వచ్చేస్తుంది మీకు. ఇంతవరకు అయితే ఎవరి దగ్గర లేదు ఇండియా మొత్తంలో. మీ ముందట చూసాం కదా గీతలు వచ్చేసినాయి. అదే ఇది గీతలు రావాలంటే ఇలా ఆరబెట్టి అక్కడ 5 గంటలన్నా పెట్టాలి మినిమం ఎండల. సరే ఈ ఫీల్డ్లో మేము దగ్గర దగ్గర 1992 నుంచి ఉన్నామండి ఈ ఫీల్డ్లో. యాక్చువల్గా మా ఫాదర్ అండి, ఈయన పేరు గురువయ్య దేవరా అండి. సో ఈయన ఒక స్టాండ్ కనిపెట్టారు, శారీ రోలింగ్ స్టాండ్. అది అప్పుడులో. సో అది దగ్గర దగ్గర 10,000 మందికి జీవనాధారం ఇచ్చింది. సో ఆయన తర్వాత ఆయనకి అదే వర్క్లో చేస్తూ చేస్తూ లాస్ట్ 2017లో చనిపోయారు ఆయన. 2015లో చనిపోయిన తర్వాత నేను ఆ బాధ్యత తీసుకున్నాను అన్నట్టు. సో ఆ బాధ్యత తీసుకొని నేను సెమీ ఆటోమేటిక్ ఒక మిషన్ ఇన్వెంట్ చేశాను. దాని తర్వాత ఫుల్లీ ఆటోమేటిక్. ఇదంతా నా ఓన్ ప్రొడక్షన్ అండి. నేను మెకానికల్ ఇంజనీరు. సో నా ఓన్ డిజైన్ అండి ఇది. సో దీంట్లో నేను కూడా 10 మందికి చూశాను. నేనేం చూడకుండా చేయలేదు, ఏదో నా ఓన్ కానీ చెప్పట్లేదు, చూశాను. బట్ దాంట్లో టెక్నికల్గా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసి అది మన దాంట్లో ప్రాబ్లమ్స్ ఉండకూడదు అని చూసుకొని లేడీస్కి ఎంత ఈజీగా అయితే అవ్వాలో అంత ఈజీగా నేను తయారు చేశానండి. దీంట్లో నేను ఆన్సర్ చేసేదానికంటే కూడా నా మిషన్ ఆన్సర్ చేస్తుంది. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఆ మిషనే ఆన్సర్ చేస్తుంది. మీకు క్వశ్చన్ ఇస్తే ఇప్పుడు కరెంటు పోయినా శారీ వచ్చే ఛాన్సెస్, బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అసలు ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఎలా ఉండాలి ఒక లేడీకి, కంగారు పడకుండా అనేది నేను చేశాను సార్. అది ఫుల్లీ ఆటోమేటిక్. అది కస్టమర్ ఫీడ్బ్యాక్ అంటే సార్ యాక్చువల్గా వాళ్ళు యూట్యూబ్లో ఉంటారు. నాకు మౌత్ క్యాంపెయినింగ్ ఎక్కువ అండి. ఎందుకంటే మాకు ఆల్రెడీ మా ఫాదర్ చేశారు కాబట్టి ఆయన మీద నమ్మకంతో నా దగ్గరకు అప్రోచ్ పోయేటోళ్ళు చాలామంది ఉన్నారు. అదే కాకుండా యూట్యూబ్లో చూసి మేము డైరెక్ట్ వీడియోస్ చేస్తామండి. యాక్చువల్గా ఎప్పుడు ప్రమోషనల్ వీడియోస్ ఇంతవరకు చేయలేదు, ఇదే ఫస్ట్ టైము. మేము డైరెక్ట్ వీడియోస్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్ కస్టమర్ దగ్గరికి వెళ్ళిన వీడియోస్ ఉంటాయి. నాకు 2500 వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్ ఛానల్లో. బట్ డైరెక్ట్ వీడియోసే ఉంటాయి కాబట్టి మాకు కస్టమర్స్ దగ్గర నుంచి ఇంతవరకు అయితే నెగిటివ్ లేదు. ఇప్పుడు ఉంటాయండి, నేను 700 మిషన్ సప్లై చేశాను. 700 మిషన్లో ఒక 0.1% ఎక్కడో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, దాన్ని మనం ఏం చేయలేము. బట్ 1 year గ్యారంటీ ఇస్తామండి, 2 years వారంటీ ఇస్తామండి. టెక్నికల్గా 1 year గ్యారంటీ లోపల మీరు ₹1 కూడా ఖర్చు పెట్టే పని లేదండి.
వారంటీ పీరియడ్లో సర్వీస్ ఛార్జెస్ ఇవ్వాల్సి వస్తుందండి. అది ఓకే సార్. కస్టమర్ డౌట్ ఏంటంటే మిషన్ తీసుకున్న తర్వాత సర్వీస్ ఏమొచ్చినా పట్టించుకోవట్లేదు అని చాలా మంది డౌట్ ఉంటాయి. యాక్చువల్గా మన ఇచ్చే గ్యారంటీ ఏంటంటే మన మిషన్లో టెక్నికల్గా ప్రాబ్లమ్స్ అనేది రాదండి. 100% గ్యారంటీ ఇస్తాను. ఏదైనా ప్రాబ్లం వచ్చినా మేము జస్ట్ ఈ వీడియో కాల్లోనే సెట్ చేస్తామండి. కావాలంటే మీరు కస్టమర్స్ని అడగండి, రిఫరెన్స్ నెంబర్స్ ఇస్తాము, వీడియో కాల్నే సెట్ చేస్తాం. అది కాదు ఏదైనా కరెంట్ ఫ్లక్చువేషన్ వచ్చి ఏదైనా కాలినప్పుడు మేము కస్టమర్ దగ్గరికి వెళ్ళి అది వితిన్ 12 అవర్స్లో ఇన్స్టాల్ చేసే బాధ్యత మేము తీసుకుంటామండి. మా దగ్గర మిషన్ తీసుకున్న వాళ్ళకి మేము ఏం గ్యారంటీ ఇస్తామంటే మీది ఒక్కరోజు కూడా ఆగకుండా రన్ అయ్యేటట్టు మేము గ్యారంటీ ఇస్తాము. బట్ మీ బాధ్యత ఏంటంటే మీరు మార్కెటింగ్ చేసుకోవడం మీది ఇంపార్టెంట్. ప్లస్ ఇంకోటి ఆఫర్ అని కాదు, కొంతమంది రన్ చేయలేకపోతారు. మిషన్ తీసుకుంటారు, ఏముంది 3 లక్షలే కదా ఎవరైనా కొనుక్కుంటారు, లేకపోతే లోన్ పెట్టి కొనేసుకుంటారు. బట్ ఏంటంటే కొంతమంది రన్ చేయలేరు. వాళ్ళ బాధ్యత, వాళ్ళ ప్రాబ్లం అయినప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉంటే మాకు ఫోన్ చేస్తే మేము రిటర్న్ కూడా తీసుకొని మీకు వాళ్ళకి కావాల్సిన మీన్స్ ఒక అమౌంట్ అనేది అయితే ఇస్తామండి. 50%లో మేము రిటర్న్ కూడా తీసుకొని వాళ్ళకి ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేస్తామండి. మెటీరియల్తో పాటు మనకి ఒక 300 శారీస్ మెటీరియల్ ఫ్రీగా ఇస్తామండి. అంటే అది మా దగ్గరే కొనుక్కోమని నేను చెప్పను, మావి స్పెషలైజేషన్ మెటీరియల్స్ ఉంటాయి. సో తీసుకొని వాడి చూసుకున్న తర్వాత మీరు మా దగ్గరే కొనుక్కోవచ్చు, బయట మార్కెట్లో కొనుక్కోవచ్చు, ఎక్కడైనా కొనుక్కోవచ్చు. మేము ఇచ్చేది సింథటిక్ స్టార్చ్ అనేది డ్రై క్లీనింగ్ లిక్విడ్ అండి. ప్లస్ ఫిక్సింగ్ ఆయిల్, కలర్ షేడ్ కాకుండా ఒక లిక్విడ్ ఇస్తాం. వైట్ పెట్రోల్ వాష్కి వైట్ పెట్రోల్ ఇస్తాము. ప్లస్ సోప్ ఆయిల్ అనేది కూడా వాషింగ్ డిటర్జెంట్ అండి. అది కాకుండా జెల్ గమ్, ప్లస్ అది కాకుండా స్టార్చ్ పౌడర్. సో ఇవన్నీ మెటీరియల్స్ మేము ఫస్ట్ ప్రొవైడ్ చేసి అవన్నీ ఎలా యూజ్ చేయాలో మేము చూపిస్తామండి. మన దగ్గర కంటిన్యూ దొరుకుతాయండి. మేము డైలీ మా దగ్గర కనీసం ఒక 20 పార్సెల్లు డైలీ వెళ్తాయండి, ఆల్ ఓవర్ ఇండియా వెళ్తాయండి. నా మిషనరీ ఆల్ ఓవర్ ఇండియా కూడా ఉన్నాయి. ఇక్కడే కాదు, మేము ఢిల్లీ నుంచి అస్సాము, డార్జిలింగ్ ఎక్కడెక్కడో సప్లై చేసామండి. ఎందుకంటే మా మిషన్ మీద మా గ్యారంటీ ఉంది కాబట్టి అంత దూరం కూడా ఇవ్వగలిగాం. కస్టమర్ వచ్చిన తర్వాత మేము లొకేషన్ పెడతాము. మా లొకేషన్కి వచ్చిన తర్వాత మేము డెమో చూపిస్తాం. వాళ్ళు ఒక 4-5 చీరలు తెచ్చుకోమని చెప్తామండి. డెమో చూపించిన తర్వాత వాళ్ళ ఇష్టం తీసుకోవాలనుకున్నప్పుడు మేము ఒక 50,000 అడ్వాన్స్ తీసుకుంటామండి. బ్యాలెన్స్ అమౌంట్ వాళ్ళు మాది 20 days to 25 days టైం పడుతుంది. అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు టోటల్ బ్యాలెన్స్ సాటిస్ఫై అయిన తర్వాత టోటల్ బ్యాలెన్స్ ఇవ్వచ్చు అండి. డెలివరీ అనేది మా వ్యాన్లోనే వస్తుందండి. మా టెక్నికల్ పర్సన్ వెళ్తారు, టెక్నికల్ ప్లస్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఇద్దరు వెళ్తారు. వెళ్ళి మొత్తం ఫిట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. రోలింగ్, పాలిషింగ్, డ్రై క్లీనింగ్, పెట్రోల్ వాష్ ఎలా చేయాలో ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ అయిన తర్వాత మళ్ళీ ఒక 300 శారీస్, ఎందుకంటే వాళ్ళ పెట్టుబడి మేమే పెడతాం అన్నట్టు. మా దగ్గర మిషన్ తీసుకుంటారు, ప్లస్ మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేసుకోవడానికి లిక్విడ్స్ కావాలి కదా, దానికి ఒక 300 చీరలు మెటీరియల్ ఇస్తాం. దగ్గర వాళ్ళకి 25,000 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుందండి. క్యాష్ బ్యాక్. మన అప్రోచ్ కావాలంటే మా ఫోన్ నెంబర్ ఉంటుంది 9581439742. మా ఫోన్ నెంబర్ మాకు కాల్ చేస్తే మేము మీకు వాట్సాప్ పెట్టారనుకోండి, మేము లొకేషన్ అవన్నీ పెడతామండి వాట్సాప్లో. మా దగ్గరికి లొకేషన్ వచ్చిన తర్వాత మీకు అన్నీ చూపించి మేము ఇచ్చేస్తాం. మన ఆఫీస్ టైం 10 to 7 అండి. నో హాలిడేస్ అండి, ఎవ్రీడే ఓపెన్. 365 days ఓపెన్ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి అలా ఏదైనా ప్రాబ్లం ఉంటే క్లోజ్ చేస్తాం అంతే. అవైలబుల్ ఉంటే కానీ అడ్వాన్స్ బుకింగ్ ఉన్నాయండి. నాకు మినిమం ఈ రోజు ఇప్పుడు నేను మాట్లాడే రోజు నాకు 20 మిషన్లు అడ్వాన్స్ బుకింగ్ ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర 5 మిషన్స్ ఉన్నాయి, అవుతుంటే మేము అందుకనే ఏదైనా 20 to 25 days టైం తీసుకొని సప్లై చేస్తుంటామండి. రైట్, థ్యాంక్ యూ.